ఈ నెల అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది. అత్యంత పవిత్రమైన పండుగల్లో ధనత్రయోదశి ఒకటి. ఈ రోజున బంగారం కొంటే బాగా కలిసి వస్తుందని నమ్మకం. అలాగే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి పూజించిన వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి బయట యమదీపం వెలిగించాలి. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, బంగారం కొనలేని వారు ఏ వస్తువును కొనాలి, యమదీపం ఎలా వెలిగించాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడింది. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజున ఆరోగ్యానికి అధిపతి అయిన ధనత్రి దేవుడు, అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించారు. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఆడవారు ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి ధనత్రయోదశి రోజున అక్టోబర్ 18వ తేదీన సాయంత్రం సమయంలో 5 నుండి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి. పూజ చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపం వెలిగించాలి. ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. అలా ఇంటికి గుమ్మానికి మామిడికి తోరణాలు కట్టి బంతి పూలతో అందంగా అలంకరించుకోవాలి. విశేషంగా ఈ ధనత్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తు ఐశ్వర్యానికి సాంకేతికం. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేస్తే ఇంకా మీ ఇల్లు అంతా సంపదలతో నిండిపోతుంది. పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. ముందుగా కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోవాలి. అలాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి. లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ముగ్గు వేసి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి ముందుగా పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి గణపతిపై అక్షంతలు వేస్తూ ఓం గం గణపతిహే నమః అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా గణపతిని పూజించి లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో కానీ తామర పూలతో కానీ అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ ధనత్రయోదశి పూజలో మీ దగ్గర ఉన్న బంగారు నగలతో లక్ష్మీదేవి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఆవు పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ నగలను శుద్ధి చేసి లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోవాలి. బంగారు నగలు లేనివారు ముత్యాల దండాలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించుకోవచ్చు. ఈ విధంగా లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే విపరీతమైన కనకయోగం సిద్ధించి ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని అందంగా అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు. దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒక్క దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపం వెలుగులో లక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు. కాబట్టి దీపం కింద తమలపాకును కానీ రావి ఆకును పెట్టుకోవాలి, లేదా ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇక పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాణం నివేదించాలి, లేదా 2 అరటి పండ్లను నివేదించి ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించుకోవచ్చు. ఓం నైవేద్యం సమర్పయామి అని చదువుతూ మీరు సమర్పించిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి చూపించాలి. ఈ విధంగా లక్ష్మీదేవి పూజను చివరిగా హారతి సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకోవాలి. లక్ష్మీదేవి నమస్కారం చేసుకోవాలి. కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరుకున్న కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అంతటి శక్తి ఈ ధనత్రయోదశి పూజకు మాత్రమే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి కోటను కూడా పూజించాలి. తులసి కోటకు కుంకుమ బొట్లు పెట్టి తులసి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గు పైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి. తులసికి 5 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా తులసిని పూజిస్తే ఆడవారికి నిండు సౌభాగ్యం కలుగుతుంది. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా యమదీపాన్ని వెలిగించాలి. ధనత్రయోదశి రోజున యమదీపం వెలిగిస్తే మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటి గుమ్మం బయట దక్షిణ ముఖంగా యమదీపాన్ని వెలిగించాలి. యమదీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి, లేదా ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి. అందులో నువ్వుల నూనె పోసి 4 ముఖాలు ఉండేలాగా వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అంటే
4 జ్యోతులు వెలుగుతూ ఉండాలి. ఇలా ఈ అమ్మ దీపం వెలిగిస్తే యమధర్మరాజు అనుగ్రహంతో అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుందని, ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ ధనత్రయోదశి నాడు పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయని, అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి బంగారం అలాగే వెండి వస్తువులు కొనలేని వారు ఈ ధనత్రయోదశి రోజున కొన్ని ముఖ్యమైన వస్తువులను కొని మీ ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకోవచ్చు. వాటితో పాటుగా లక్ష్మీదేవిని కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొనవలసిన వస్తువు చీపురు కట్ట. చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ రోజు కొత్త చీపురును కొంటే మీ ఇంటికి ఉన్న పేదరికం వెంటనే తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఈ పండుగ వేళ రాగి వస్తువులను కానీ ఇత్తడి వస్తువులను కానీ తప్పకుండా కొనుగోలు చేయవచ్చును. ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజున పాల సముద్రం నుండి అమృత కలశం ఉద్భవించింది కాబట్టి ఒక చిన్న రాగి కలశాన్ని కానీ ఇత్తడి కలశాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు. మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మట్టి ప్రమిదలు కొన్నా చాలా మంచి జరుగుతుంది. ఇక రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ధనత్రయోదశి రోజున రాళ్ల ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ధనత్రయోదశి రోజున తప్పనిసరిగా ధనియాలు కొనండి. ధనియాలు లక్ష్మీ పూజలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ ధనియాలను ఒక మట్టి కుండలో పెడితే మీ ఇంటి సంపద విపరీతంగా వృద్ధి చెంది అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది.